న్యూస్ భీమవరం నుంచి. హైదరాబాద్ లో ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. పరేడ్ మైదానంలో సభను ప్రశాంతంగా నిర్వహించడానికి దాదాపుగా 2000 మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణానికి డ్రోన్లు, కెమెరాలు, బ్యాగులను తీసుకురావడంపై నిషేధాన్ని విధించారు. మధ్యాహ్నం 1 గంట నుండి రాత్రి 9 గంటల వరకు పరేడ్ మైదాన పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ప్రధాని మోదీ ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టాక మరి ముఖ్యంగా తెలంగాణకు హైదరాబాద్కు కూడా రాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయబోతున్నారు. ఆ తర్వాత కూడా సికింద్రాబాద్లో పరేడ్ గ్రౌండ్స్లో కూడా భారీ బహిరంగ సభ ఉండబోతోంది. ఈ సభకు ఇప్పటికే కూడా భారీగా కూడా జనాలు సమీకరించారు. అటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీగా పెద్ద ఎత్తున కూడా ప్రజలు ఈ సభకు గుమిగూడారు, వచ్చారు. సో ఈ ప్రధాని ఏం మాట్లాడతారు ప్రజలను ఉద్దేశించి కూడా, అదేవిధంగా కూడా చాలా వరకు మనం చూస్తున్నాం సౌత్లో ఎప్పటి నుంచో కూడా బీజేపీ స్ట్రాంగ్గా అవ్వడానికి చూస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ఆ విధంగా కూడా ఇప్పటికే కసరత్తులు బీజేపీ పార్టీ చేస్తోంది. ఈ నేపథ్యంలో సభలో ఏం మాట్లాడతారు అనే దానిపై కూడా అందరూ అటు ఉత్కంఠగా కూడా ఎదురు చూస్తున్నారు. ప్రజలు ఈ శంకుస్థాపన ఒకవైపు కూడా బీజేపీ కార్యక్రమాల్లో కూడా శంకుస్థాపన కార్యక్రమాలు చేసిన తర్వాత ప్రధాని మోదీ అక్కడికి వెళతారు. 6:30 గంటలకు కూడా ఈ స్పీచ్ ఉండబోతోంది. భారీ బహిరంగ సభ ఉండబోతోంది. రైట్, గెస్ట్లు జాయిన్ అయ్యారు. మన్నింగ్ కోటేశ్వరరావు గారు, విశ్లేషకులు జాయిన్ అయ్యారు. నమస్తే సార్. నమస్తే. రైట్, ఎట్లా ఉండబోవచ్చు ఈ రోజు? చాలా వరకు కూడా ప్రధాని మోదీ సభలో ఏం మాట్లాడతారు, ఏ అంశాల గురించి మాట్లాడతారు అనే చర్చ అయితే స్టార్ట్ అయింది. చూసాం చాలా వరకు కూడా సౌత్లో బీజేపీ ఇంకా స్ట్రాంగ్ అవ్వడానికి వ్యూహాలు ఇప్పటి నుంచే కూడా కదుపుతోంది. అందులో భాగంగానే దాంతో అంటే కొంత అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగానేతో పాటు ఇది కూడా కొంత ఫోకస్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. సో ఎట్లా ఉండబోవచ్చు ఈరోజు సభ? తినబోతూ రుచి గురించి తెచ్చేందుకు అన్నట్టుగా కొద్ది గంటల్లో నరేంద్ర మోడీ గారు ఏం మాట్లాడతారు, ఏం ప్రకటిస్తారు, ఏమిటి అనేటువంటిది మనకి తేలిపోతుంది. అయితే తెలుగులో ఒక లోకోక్తి ఉంది, కాపురం చేసే కాళ్ళగోళ్ళు తీసే దగ్గరే తెలుస్తుంది అని చెప్పేసి పెద్దలు ఎంతో అనుభవంతో చెప్పారు. మరి గడిచినటువంటి 12 సంవత్సరాల్లో హైదరాబాద్ నగరానికి కానీ లేకపోయేట్లయితే తెలంగాణ రాష్ట్రానికి కానీ చేసింది ఏమిటి అనేటువంటిది అదో పెద్ద చర్చనీయాంశం. కిషన్ రెడ్డి గారు సంవత్సరానికి 1,00,000 రూపాయలు 1,00,000 కోట్లని అదనంగా పెంచుతూ ఎప్పటికప్పుడు నివేదికలు ఇస్తూ ఉంటారు. ఇదిగో మేము 10 లక్షల కోట్లు చేశాము, 12 లక్షల కోట్లు చేశాము అని చెప్పేసి ఆ విధంగా చెప్తారు. అవన్నీ ఏమిటి? అవి ఒక్క తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినటువంటి స్కీమ్స్ లేకపోతే నిధులు అట్లాంటివి కాదు. అన్ని రాష్ట్రాలకు ఇస్తున్నటువంటి నిధులు, అన్ని రాష్ట్రాలకు అదే విధమైనటువంటి ప్రకటనలు లేదా స్కీమ్స్ అమలు జరుగుతాయి తప్ప ప్రత్యేకించి తెలంగాణకి ఏం చేశారు అనేటువంటిదే ప్రధానమైనటువంటి సమస్య. ఈ 12 సంవత్సరాలలో పట్టుమని 10,000 మందికి ఉపాధి కల్పించేటువంటి ఏదైనా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ తెలంగాణలో హైదరాబాద్లో ఏర్పాటు చేశారా? ఎందుకు చేయలేదు అనేటువంటి ఒక ప్రశ్న అయితే, ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా మూసివేయడానికి లేదా ఆ ప్రభుత్వ రంగంలో సంస్థల్లో ఉన్నటువంటి సిబ్బందిని తగ్గించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలే మరొక వైపు కనిపిస్తాయి తప్ప మరి ఒక పెట్టుబడులు అయితే లేవు. ప్రైవేట్ రంగం పెట్టుబడులు ఏమిటి? వాళ్ళకి ఏది లాభదాయకమో ఏది అనువుగా ఉంటుందో దానిలోనే చేస్తారు తప్ప మిగిలినటువంటి రంగాలని వాళ్ళు పట్టించుకోరు. అందుకని మనలాంటి దేశంలో ప్రభుత్వ రంగ పెట్టుబడులు అనేటువంటివి కీలకమైనటువంటివి. ప్రభుత్వ రంగం అసలు పెట్టుబడులు పెట్టకూడదు అనేటువంటి విధాన నిర్ణయాన్ని మరి నరేంద్ర మోడీ గారు అమలు జరుపుతున్నారు అనేది ఒకటి. ఇక హైదరాబాద్ నగరం ఇవాళ ఎంతగా విస్తరించిందో మన అందరికీ తెలుసు. చెన్నై నగరంతో పోటీ పడుతుంది. జనాభాలో
కూడి ఎడమలుగా ఒక 10 లక్షలు అక్కడ ఎక్కువ ఉండొచ్చు, లేకపోతే ఒక 10 లక్షలు ఇక్కడ ఎక్కువ ఉండొచ్చు. ప్రజా రవాణా వ్యవస్థకు సంబంధించి చెన్నై నగరంలో కావచ్చు, లేదా ఢిల్లీలో కావచ్చు, కలకత్తా లేదా ముంబై, ఈ నగరాలన్నింటిలో కూడా రైలు సర్వీసులు ఏ విధంగా ఉన్నాయి, మరి వాటితో జనాభాలో లేదా విస్తరణలో పోటీ పడుతున్నటువంటి హైదరాబాద్ లో రైలు సర్వీసులు ఎట్లా ఉన్నాయి? ఎంఎంటిఎస్ సర్వీసులని పెద్ద ఎత్తున పెంచాల్సింది పోయి గతంలో గరిష్టంగా 120 రైళ్లు నడిచినటువంటి ఎంఎంటిఎస్ ఇప్పుడు 80కి పడిపోయింది. ఆ ఎంఎంటిఎస్ రైళ్లను నమ్ముకుని ఉపాధికో లేకపోతే ఉద్యోగానికో లేదా స్కూల్కో కాలేజీకో వెళ్దాం అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు లేరు. ఎందుకంటే అవి ఎప్పుడు రద్దు అవుతాయో తెలియదు, సకాలానికి వస్తాయో రావో తెలియదు. అటువంటి స్థితి ఎందుకు కల్పించారు అనేటువంటిది ప్రధానమైనటువంటి ప్రశ్న. ఎక్కేవాళ్ళు లేరా? ఎక్కేవాళ్ళు లేకపోయేట్లయితే మరి మిగిలినటువంటి ప్రధాన నగరాల్లో జనం వాటి మీద ఎందుకు టిక్కెట్స్? బొంబాయి సబర్బన్ రైల్స్ ఎట్లా ఉంటాయో మనం చూసాము. ఢిల్లీ, కలకత్తా లేకపోతే చెన్నై, ఈ సబర్బన్ రైల్స్ ఎట్లా ఉంటాయో చూసాము. ఒకవేళ ఎక్కేవాళ్ళు లేకపోయేట్లయితే మరి అక్కడెందుకు రద్దు చేయలేదు? ఇట్లా అనేకమైనటువంటి అంశాలని మనం చెప్పుకోవచ్చు. అందుకని వీటన్నిటిని గురించి అన్న మోడీ గారు మాట్లాడతారా? లేకపోయేట్లయితే కొన్ని పథకాలకి శంకుస్థాపనలు లేదా కొన్ని పథకాలకి ప్రారంభోత్సవాలు చేసి రాజకీయ పరమైనటువంటి ఉపన్యాసం చేయడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయనేది నా అభిప్రాయం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి మన్యం కోటేశ్వరరావు గారు. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్ కొనసాగుతాయి.